ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ప్రస్తుతం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థికపరమైన వనరులను ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే బాహటంగా వారి యొక్క అనుచరులకు వారి యొక్క అనునాయకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆ పోలీసు ఆ యొక్క అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ వాగ్మూలంలో నేర నిర్ధారణ యొక్క వాగ్మూలంలో అన్ని విషయాలు ఇవాళ తేటతెల్లం చేశారు, బట్టబయలు చేశారు, మీ యొక్క భాగవతం బయట పెట్టారు. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వివరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఎందుకంటే శాంతి భద్రతకు దోహదపడేటువంటి దేశ రక్షణ కోసం ఉపయోగించినటువంటి ఈ నిఘా వ్యవస్థ సొంత ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్ర మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా కేంద్ర హోంశాఖ యొక్క మరి అనుమతులు లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అంతుబట్టనటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయంటే దీనిని ఆసనగా తీసుకొని సందట్లో సరమీయ మాదిరిగా ఈ పెద్ద ఆయన చెప్పింది ఒకటైతే ఈ అధికారులు ఏ రకంగా 10 రకాలైనటువంటి మరి మీరు కార్యక్రమాలు చేపట్టారు. వ్యాపారుల మీద, పారిశ్రామికవేత్తల మీద లేదా ఏ రకంగా ఈ సమాజంలో ఇతర రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళ మీద ఆ రకంగా వాళ్ళకి బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా ఎలక్టోరల్ బాండ్స్ కూడా సమకూర్చిన ఉదంతాన్ని ఈ యొక్క వాంగ్మూలంలో విషయాలు బయటకు వస్తున్నాయంటే ఎంత నికృష్టమైనటువంటి దిగజారు చర్యలకు ఆనాటి ప్రభుత్వం పాల్పడిందో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి మరి పాలన ఈ 75 సంవత్సరాల మరి ఈ యొక్క భారతదేశ స్వతంత్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా పాల్పడలేదంటే ఈ రకమైనటువంటి మరి ఈ యొక్క దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏ రకమైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని సేకరించారో ఈ యొక్క మరి సమాచారం అంతా అందులో మరి పొందుపరిచి ఉన్నారో చివరికి ప్రభుత్వం మారేసరికి లేదా ఆ పగ్గాలు కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి మరి మార్చేసరికి వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ రోజే రాజీనామా చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసి ఏ రకంగా పూర్తిగా ఆ సమాచారాన్ని దక్కకుండా అందకుండా ఎన్ని రకాలైన కుట్రలు పన్నారు. మొత్తం ఆ యొక్క ఎక్విప్మెంట్ లో మొత్తం ఆ సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి ఏ రకంగా మూసి కాళ్ళలో పడేసామని చెప్పే రీతిలో ఉంటే ఇవాళ మీ యొక్క మరి ఈ చర్యలకు మరి స్వస్తి పలకడానికి తప్పించుకోవడానికి నిజంగా నిక్షిప్తమైనటువంటి దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కానివ్వండి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే శాంతి భద్రతలు లేదా ఉగ్రవాద దాడులు దేశంలో ఎక్కడ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్ లో తేలుతా ఉంటే లేదా మరోవైపు వామపక్ష తీవ్రవాదం కానివ్వండి జియాది ఉగ్రవాదం సంబంధించి పూర్తి సమాచారం కూడా అందులో నిలిప్తమై ఉంటే దాన్ని సైతం కూడా మీరు ధ్వంసం చేశారంటే ఎటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారో జాతి వ్యతిరేక శక్తులుగా ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ద్వారా చేయించారంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని